మన సౌతాంధ్ర టీవీ ప్రేక్షకులకు స్వాగతం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాయదుర్గం నియోజకవర్గ పర్యటన విజయవంతమైంది. అడుగడుగున కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు నేతృత్వంలో సాగిన పర్యటన విజయవంతంగా సాగింది. 2 గంటల పాటు సాగిన రోడ్ షో అనంతరం కనేకల్ క్రాస్లో ఏర్పాటు చేసిన సుజలాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 10,000 కోట్ల పెట్టుబడితో 1325 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సుజలాన్ S11 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లెన్స్ మంత్రి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో 4,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సుజలాన్ రాకతో ఏపీ రెన్యూవల్ ఎనర్జీ పెరిగిందన్నారు. పవన విద్యుత్ రంగంలో సుజలాన్కు ప్రపంచ ఖ్యాతి ఉందన్నారు. 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే గ్రీన్ ఎనర్జీలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అనంతపురం అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, సుజలాన్ రెన్యూవల్ ఎనర్జీ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సుజలాన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
data-driven energy management, and smart infrastructure. We are ready to deliver full-stack renewable energy solutions for Andhra Pradesh's energy-secure future. As Andhra Pradesh grows, so does our promise to deliver good energies that work for the state, its people, and its future. Together, we are shaping a cleaner, smarter, and more resilient tomorrow for Andhra Pradesh and for India. These are the two projects that we are kickstarting here. We'll call the come sir. We'll inaugurate there. These are the two projects. So all put together how many megawatts today? So 1,325. 1,003. We are kickstarting work on that means. Ito, love. Come sir, come ahead, come. Come. Project is yours, come. Sham se le. Behind. Come. 1 second, guys. Meera, can you please take 5 steps back, please? Sir, Meera, probably this, sir. Please come back. Come, let everyone stand. No, boss. Please give way back. Please. Backward and turn the Come as it is, yeah. turn the No. మీరిద్దరు రిటర్న్ ఇంటికి రిటర్న్ అవునా ప్రజాప్రతినిధులందరూ వచ్చారు అన్ని సార్ మీట్ ఉంటుంది ఆపాయే సార్ నెక్స్ట్ కమ్ సార్ కెన్ యూ గో వన్ కమ్ కంప్లీట్ వన్ సార్ ఇఫ్ నో చలో మన రండి ముందలు ప్రసాద్ ముందలు వెళ్ళండి वन कैप इन हैंड इसके भी बच्चे पूरे ओके गुड थैंक यू मॉल्स की 5 crores వాళ్ళు చేయరు అది ఎనర్కాన్ అలా కంపెనీస్ అన్ని కూడా పెడతా ఉన్నారు మేము స్టార్ట్ చేసినాం అంతా కూడా బయట నుంచి ఎనర్జీ అడ్వైజర్ కూడా పెట్టించాం ముంబై దీన్ని కూడా సార్ యాక్ట్ కూడా అయింది వాట్ ఇస్ ద స్టేటస్ కరెంట్ ఓకే వన్స్ సెండ్ ద నోట్ విల్ వర్క్ ఆన్ ఐ విల్ డూ దట్ ప్లీజ్ సార్ now what we doing is IIT Tirupati में research कर रहे हैं sir. Okay. We are using IIT Tirupati as our energy research hub for Andhra Pradesh. So University of New South Wales we have done the tie-up. We are going to rapid prototyping infrastructure and all. We do it in Tirupati. Very good. So there no solar, wind, We can green molecules. So IIT Madras, I mean IIT Tirupati has a brand also. We'll do it. करके दिखाए. I'll coordinate. चलो कम अरे मैं दिखता हूँ ना कुछ मीटिंग में दिखता कम प्लीज मीटिंग में दिखता कुछ दारे वो उनको बता आइए सर कम हसीना ना कम ऋषभ सर आइए कम केशी ना कम अंदर आने कम मोर नाइस प्रोटोटाइप छोटा प्लेट नहीं बड़ा प्लेट से हाँ एक्चुअली इट्स मेबी सो लिटिल सो विल बी सी नाउ परफेक्ट कम थैंक यू नो पुराना खिलाड़ी इन दिस गेम లక్ష్మీనారాయణ గారు
బాబు గారు, వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ రావు గారు. మిస్టర్ Marish Parinjepe from Tata Power will felicitate Dr. Kamlakar Babu garu. And I request Mr. Rajiv Agarwal from Bari Energy to felicitate Sri Anand garu, District Collector. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మనందరి ప్రియతమ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, పెట్టుబడుల వేటలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిలిపిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా రాయదుర్గం ప్రజల పక్షాన స్వాగతం పలుకుతా ఉన్నాం. సుజలాన్, అట్లాగే వ్యారీ, టాటా, యాక్సిస్ సంస్థలన్నీ సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్న ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకులు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారికి రాయదుర్గం తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం. అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు, శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారు మన మధ్య ఉండడం, అట్లాగే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఇక్కడికి రావడం మనందరికీ చాలా ఆనందం కలిగించే విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1995కు ముందు తర్వాత అనే విధంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దారు. 2004లో 10 సంవత్సరాలు బ్రేక్ పడింది. తర్వాత 2014లో విభజనానంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతతో ఏర్పడిన ఆయనకున్న అపారమైన అనుభవంతో 6 నెలలు తిరగకుండానే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు, దార్శనికుడు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి దొరకని అద్భుతమైన నాయకత్వం మనకుంది. అందుకనే ఈరోజు 160 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఒక సాంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో చేయాలని సంకల్పం తీసుకొని 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఈ రంగంలో పెట్టించాలని తపన పడుతూ అనేక సంస్థలను ఆహ్వానిస్తూ ఇప్పటికే 6,90,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు, అట్లాగే పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రధానమంత్రి గారు దేశమంతా 500 గిగావాట్ల ఆర్ఈ ఎనర్జీని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంటే మన నాయకుడు 2030 నాటికి 160 గిగావాట్ల సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఇంధన అంటే సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి కేంద్రంగా దేశానికే తలమానికంగా తీర్చిదిద్దే విధంగా పని చేస్తా ఉన్నాడు, నిరంతరం కష్టపడతా ఉన్నాడు. మరి యువ నాయకుడు తక్కువనా పెట్టడానికి పెట్టుబడులు ఆకర్షించవచ్చని, అట్లాగే బ్రిటన్ లో, ఇంగ్లాండ్ లో రోడ్ షోలు చేస్తా ఉన్నారు, అమెరికాకు పోతా ఉన్నారు. అనేక దేశాల్లో ఆయన దిగ్గజ పారిశ్రామికవేత్తల్ని, ఫార్చ్యూన్ 500 కంపెనీలు అనేక మందిని కలుస్తూ ఈ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం, ఇక్కడ పెడితే మీ పెట్టుబడికి క్షేమము, సురక్షితము, అట్లాగే మా రాష్ట్రం అన్ని రకాలుగా సాకారంగా ఉంటుందని నమ్మించి మెప్పించి దేశానికి ₹1,00,000 పెట్టుబడి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందులో 27,000 రూపాయలు అంటే 27% పెట్టుబడులను ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తీసుకొస్తున్న గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారని మనం గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. దానికనే ఈరోజు ఆయన చేతుల మీదుగా ఇక్కడ ఏర్పాటవుతున్న ఈ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు మరి మనందరికి కూడా
గర్వకారణంగా నిలవాలని, ఆ రకంగా స్థానికంగా ఉద్యోగాల కల్పనకు గాని, అట్లాగే ఇక్కడున్న రైతుల ప్రయోజనాలకు గాని ఈ డయాస్ నుంచి ఆ సంస్థలకు నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మాకు అత్యంత వెనుకబడిన ప్రాంతం, మా ప్రజలు చాలా పేదరికంలో ఉంటారు. మీ సిఎస్ఆర్ యాక్టివిటీని ఈ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలబడమని మీ అందరికీ కూడా మా ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్. Harish Tanti, co-founder and vice chairman Suzlon, to address the gathering. Namaskar. Good afternoon. Honorable Minister Shri Nara Lokesh Garu, esteemed dignitaries, industry leaders and people of Andhra Pradesh. It's my privilege దేశ్ గౌరవ మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి అమూల్య సందేశం. మీరందరూ నన్ను క్షమించాలి, ఎందుకంటే నా ప్రసంగం ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు, నాయకులు కూడా వచ్చారు. వాళ్ళతో సెపరేట్గా సమావేశం ఉంటుంది కనుక అక్కడ తెలుగులో మాట్లాడతా. ఇక్కడ దేశవ్యాప్తంగా అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. సో వాళ్ళందరికీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తున్నాం, వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర యువత కోసం మనము ఏం ఆలోచిస్తున్నాం అనేది స్పష్టంగా వాళ్ళకి తెలియజేయడానికి నా ప్రసంగం ఇంగ్లీష్లో చేస్తాం జరుగుతుంది. గిరీష్ తాంటి గారు, co-founder and vice chairman of Suzlon Group. Honorable Minister of Finance Kayala Keshav garu, Honorable Member of Parliament Ambika Lakshminarayan garu, Honorable MLA Kalva Srinivas garu, Honorable MLA Surendra Babu garu, Honorable MLA Prasad garu, Jilla Collector Anand garu, Ajay Kapoor, CEO of Suzlon Group, senior representatives of Suzlon, industry leaders, government officials, my dear friends, a very warm good evening. It is a pleasure for me to be here in Anantapur and to lay foundation to the next phase of growth in our renewable energy journey. Because it is not merely about a project. For us, this is a statement of confidence from the entire renewable energy ecosystem that yes, Andhra Pradesh is back, Andhra Pradesh is ready, Andhra Pradesh will be number one in renewable energy sector. This belief matters a lot for us. As all of you know, between 2019 and 2024, as my colleague just shared, in 5 years, only 6 megawatts of renewable energy capacity was added. Our Honorable Prime Minister Shri Narendra Modi ji has a bold vision. He wants India to be self-reliant in energy, all forms of energy. And I believe that renewable energy will play a very, very important role. And this confidence, this vote of confidence from Girish Bhai is very, very important for Andhra Pradesh and for India to take forward this journey. Today is also about renewing our relationship with Suzlon. Suzlon as a company trusted Andhra Pradesh way back in 2014. One meeting between the leadership of Suzlon and our Chief Minister triggered an investment into manufacturing in the great state of Andhra Pradesh. Today, when we talk about Suzlon, it is important to talk about a legend in the entire wind ecosystem. That is none other than the late Tulsi Tanti Garu. He believed in renewable energy before even India understood renewable energy. He believed that we don't need to depend on Germany or Europe to create self-reliance in wind energy. That bold vision created Suzlon. That bold vision has ensured that we can engineer world-class windmills here in India
and we can manufacture them in the great state of Andhra Pradesh. It is his vision that we are taking forward today. Anantapur facility, which was inaugurated in 2016, has a capacity of 1.2 gigawatt and creates direct and indirect employment of close to 2,000 jobs, and 70% of them are from the district of Anantapur. This for me is very, very exciting. It's not merely an investment into a district. It is about bringing manufacturing into a district. It is about bringing the entire ecosystem into the district. And it is important that we provide jobs to the youth of Anantapuram district. Suzlon is a company that put India on the global wind energy map. But Suzlon as a company has also had an amazing highs and amazing lows. But what really drives this company is the resilience. It is important to understand what makes Suzlon so great. It is the commitment that they make to the farmers. Once a commitment made, they stand by that commitment. Through thick and thin, they ensure that they've honored their commitment to the farmers. And that is the culture that Tulsi Kanti Garu has built into this great company, Suzlon.